అమ్మగారు ఎలా చనిపోయారు అనే దానికి ఒక ఎక్కడో విన్నాను. చంపేశారు అని చెప్పేసి విన్నాము. అది నిజమేనా? ఎందుకు ఆ స్టేజ్‌కి వచ్చింది? స్టేజ్‌కి కాదండి. డబ్బు కోసం చంపేశారు అన్నది వచ్చింది బయటికి. అది నిజమేనా? అంటే ఆమెకు పొలాలు బాగా దండిగా ఉన్నాయి. హ్మ్. బంగారు బాగుంది. హ్మ్. మాకు తెలీదు. హ్మ్. మేము ఎప్పుడు అమ్మ మెడ్రాస్ నుంచి హైదరాబాద్‌కి వచ్చినా 3 కార్‌లో వచ్చేది. హ్మ్. ఏ కార్‌లో వచ్చేది ఎవరికి తెలీదు. ఆ పొలాల విషయంలో కాస్త గొడవ ఉన్నది ఎవరికి కూడా చెప్పలే ఆవిడ. హ్మ్. నంద్యాలలో ఒక లాయర్ ఉన్నాడు. హ్మ్. ఆయన మెడ్రాస్‌లో ఉన్నాడు. అప్పుడప్పుడు అమ్మ కారు వేసుకొని వచ్చి చూసేది వెళ్ళేది. ఇవన్నీ నాకు తెలియదు కానీ అమెరికా వెళ్ళాం అమ్మ నేను. 6 నెలలు ఇండియాలో వచ్చింది. తిరిగి వచ్చాం. తిరిగి వచ్చిన తర్వాత 1997 మార్చి 5 1 గంటకు కొట్టారు. ఫస్ట్ డ్రైవర్ని కొట్టారు. డ్రైవర్ పక్కన నేనున్నా, నన్ను కొట్టారు. మమ్మీ చాలా లా ఉంటుంది. హ్మ్. అప్పుడు కాస్త పెద్దక్కకు డబ్బులు ఇవ్వాలని ఒక 4 లక్షల రూపాయల డబ్బు, హ్మ్. అమ్మకు బాగా బంగారు ఉంది, కొద్దిగా బంగారు దాచుకొని అప్పటికి ఎవరికో తెలిసి మొత్తానికి మీ కార్లో మీతో పాటు 4.5 లక్షల డబ్బులు బంగారం కూడా ఉంది. బంగారు ఉంది. ఓకే. అర్ధరాత్రి 1 గంట కొట్టారు. మ్మ్. మార్చి 5. ఓకే. మార్చి 10 చచ్చిపోయింది. కొట్టిన తర్వాత హాస్పిటలైజ్ అయ్యారు. హాస్పిటల్లో అపోలో హాస్పిటల్కి చేర్చారు. మ్మ్. కేకలు వేసేలకలు అక్కడ పొలాలు దగ్గర దగ్గర పొలాలు ఉంటాయి. మ్మ్. చెనిక్కాయ చెట్లు ఇలాంటి వరి పొలం అట్లా. మా ఏరియానే కదా తెలిసింది స్వర్ణలత గారని. మార్చి 10 ఆమె పుట్టినరోజు. మార్చి 10 పుట్టినరోజు. పుట్టినరోజు పుట్టినరోజు రోజే చనిపోయింది. ఇప్పుడు అమ్మది జయంతి రెండు ఒక రోజు. ప్రతి సంవత్సరం నేను గ్రాండ్గా చేస్తా. ఓకే. అది తీరని లోటు.